ఏపీ ఉద్యోగుల డిఏ, డిఆర్ ఎరియర్ల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించిన 2018 జూలై డిఏ 27.248% నుంచి 30.392%కి చేరుకుంది. అలాగే జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు రావాల్సిన 30 నెలల బకాయిలు 3 బిల్లుల రూపంలో సమర్పించారు. ఓపీఎస్ వారికి 30 నెలల బకాయిలు పీఎఫ్ ఖాతాలో జమ చేయబడ్డాయి. పింఛన్దారులు 30 నెలల బకాయిలు, సిపిఎస్ వారి 30 నెలల బకాయిల్లో 90% నగదు జనవరి 2026వ తేదీన జమ చేయబడ్డాయి. అదేవిధంగా 30.392% నుంచి 33.536%కి పెంచబడినటువంటి డిఏ జనవరి 2019 నుండి జూన్ 2021 వరకు రావాల్సిన 30 నెలల బకాయిలు 3 బిల్లుల రూపంలో సమర్పించారు. ఓపీఎస్ వారి 30 నెలల బకాయిలు పీఎఫ్ ఖాతాలో జమ చేయబడ్డాయి. పింఛన్దారుల 30 నెలల బకాయిలు, సిపిఎస్ వారి 30 నెలల బకాయిలలో 90% నగదు ఇంకా చెల్లించబడలేదు. అదేవిధంగా 30.392% నుంచి 5.36%కి పెంచబడింది. ఇది జూలై 2021 నుండి జూలై 2021 అంటే ఒక నెల వరకు రావాల్సిన నగదు బకాయిలు కొందరికి చెల్లించబడలేదు. కానీ బిల్లు మాత్రం సమర్పించడం అయితే జరిగింది. అదేవిధంగా 33.556% నుంచి 38.776%కి పెంచబడింది. జూలై 2019 నుంచి మార్చి 2020 వరకు రావాల్సిన 9 నెలల బకాయిలు పిఆర్సీ బకాయిలతో చెల్లించబడతాయని జీవో ఇచ్చారు. ఇక జనవరి 2020 డిఏ బకాయిలు, జూలై 2020 డిఏ బకాయిలు, అదేవిధంగా జనవరి 2021 డిఏ బకాయిలు అలాగే కోవిడ్ కారణంగా ఫ్రీ చేయబడ్డాయి. ఇక 20.2% డిఏకి సంబంధించిన బకాయిలు జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు రావాల్సిన డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలతో చెల్లించబడతాయని జీవో ఇచ్చారు. అదేవిధంగా 20.02% నుంచి 22.75%కి పెంచబడింది. ఇక జనవరి 2022 నుండి జూన్ 2023 వరకు రావాల్సిన 18 నెలల బకాయిలు 3 వాయిదాల్లో సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023 మరియు మార్చి 2024 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికీ ఇంకా బకాయిలు చెల్లించలేదు. అదేవిధంగా 22.75% నుంచి 26.39%కి పెంచబడింది. జూలై 2022 నుండి అక్టోబర్ 2023 వరకు రావాల్సిన 16 నెలల బకాయిలు 3 వాయిదాల్లో ఏప్రిల్ 2024, జూలై 2024 మరియు అక్టోబర్ 2024 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. అలాగే ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు. అదేవిధంగా 26.39% నుంచి 30.3%కి పెంచబడింది. 2023 నుంచి మార్చి 2024 వరకు రావాల్సిన 15 నెలలకు సంబంధించిన బకాయిలు ఇవి కూడా 3 వాయిదాల్లో ఆగస్టు 2024, నవంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి ఇంకా బకాయిలు చెల్లించలేదు. అదేవిధంగా 30.03% నుంచి 33.67%కి పెంచబడింది. ఇది జూలై 2023 నుంచి జూన్ 2024 వరకు రావాల్సిన 12 నెలల బకాయిలు 3 వాయిదాల్లో సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చి ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు. ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి ఇంకా బకాయిలు చెల్లించలేదు. అదేవిధంగా 33.67% నుంచి 37.31%కి పెంచబడింది. ఇది జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు రావాల్సిన 21 నెలల బకాయిలు 3 వాయిదాల్లో ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో చెల్లిస్తామని జీవో ఇచ్చారు. అలాగే అదేవిధంగా ఇంకా ప్రకటించవలసిన డిఏలు జూలై 2024 డిఏ, జనవరి 2025 డిఏ, జూలై 2025 డిఏలు. ఇప్పటి వరకు అయితే ఉద్యోగ పెన్షనర్లకు అయితే ఈ 3 డిఏలను ప్రకటించలేదు.